తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9:30 నుంచి 11:30 మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు శ్రవణ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. గత బ్రహ్మోత్సవాలలో గాని, నిత్య కైంకర్యాలలో గాని అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలిసి తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తులసి, మరువం, దమనం, బెల్వం, పన్నీరాకు వంటి 6 రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శాంతి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈఓ గోపీనాథ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. अग्निः पूर्व आरभतां प्रेन्द्रो नुदतु बाहुमान् ब्रवीतु सर्वो यातु मानयमस्मीत्येत्य पश्यामदे नदीभ्यः विश्वासङ्गातानि व्रता ध्रुवायानि देवा अगृह्णवता समिदासि समिद्धो मे अग्ने दीदिः समेधाते अग्नम् अयं ते योनिर्रत्वियो यतो जातो अरोचथाः।